ఇప్పుడు కలవరు కలవాలంట చిన్నోడు కట్ట కారు బుద్ధిరట్టు కాలేజ్ ఈ ఊరు బయట ఊరు పోతుంది మూలలో ఎందుకు వేసిర్రు ఇప్పుడు ఈ ఎండిపోతానికి ఎండిపోతాను ఆకు ఎంతసేపు కుట్టలేదా దోమలు గుడ్డమ్మా ఇది తెచ్చిపోయినాయి మన చుట్టూలో దోవలాలి ఇది పోసుకోండి అక్కడ ఇది పట్టుకో ఇది అందులో పోయి మంచిదే వచ్చేటప్పుడు పోసుకొచ్చున్నది దేవుడి దగ్గర ఏం కదే అత్తమ్మ ఇగో ఇది పోసుకోరాదు ఆ కుంకుమ పోయి అంతుకుతుందా రావట్లేదు మూతే రావట్లేదు పీకుతా రాదు నేను ఇది మట్టి వస్తుంది అనుకున్నాను ఒక 5 నీళ్ళు పెట్టి కడుగు ఒక క్లాత్ తోటి రుద్దుతా అయిపో ఇంకొకటి ఇంకొకటి వేద్దాం అది రేపు ఫస్ట్ వేసిన మనకు పచ్చగుంటే నువ్వు వేసుకో కింద పట్టు అట్లా అట్లా పట్టు పైన వదులు నూనె నూనె నూనె
వేరే తీయాలా నేను అది పోయాను కోసినాక ఈ ఒడి బాగా ఈ ఏరియా అలా పెట్టుకొని పోను. నీ అమ్మ నీకు అర్థమవుతుందా కరెక్టమ్మా నీకు తెలుసు కాబట్టి అప్పుడు ఇట్లా అలవాటు లేదు. అది చేసుకో మీరు చేసుకోరు. లేకపోతే డబ్బులు టికెట్లు దాని దూరిపో. ఒకటి లైన్ డాడీ పోనీ ఎట్లా అప్పుడు ఎంతసేపు అయిపోయినా తొందర పోలే ఎప్పుడే అయిపోయింది పట్టుకోవాలి జనాలు తక్కువ అయిపోతే తొందర బొట్టు పెట్టినా కింద పోతా కింద పడద్దు కింద పడని ఫోటో పడతావా మళ్ళీ వద్దు ఇక మళ్ళీ ముగ్గురు మూడై ఐదే అందరూ వేయాలనుకున్నప్పుడు ఎక్కువ తేవాలి బియ్యం. అన్నీ కలపాల్సింది మరి. మళ్ళీ అటు ఏం పట్టుకోవాలి, మళ్ళీ ఆడుకొని పట్టుకోవాలి. మళ్ళీ అన్ని పోసుకోవాలి. ఇంటికి పోసుకోవాలి, సగం కట్టుకోవాలి. ఆడిన్ని 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 వేసుకుంటూ పోవాలి. మిగిలిన కట్టుకోవాలి. మళ్ళీ మంచిగా మీరు ఒక లేదు రాడు ఎందుకు 5 గ్రాములు కావాలి. మీరే మళ్ళీ ఒక లేదు పట్టు డేసు గుడ్డమ్మ లేదు గుడ్డమ్మ ఎత్తదు చిట్చల్లా అన్నయ్య అన్నయ్య ఎత్తలే అన్నయ్య ఎత్తలే కొన్ని అవి 3 సార్లు 2 సార్లు చేయి పడతా అలారం వస్తుంది 6 అయిందా టైం? ఉన్నాయా మంచిగా పట్టుకో. కొబ్బరికాయ పెట్టినవా కొబ్బరికాయ కొట్టాలా కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టవా కొబ్బరికాయ పట్టలేదు కానీ లేకపోతే కొబ్బరికాయ లేదు కొట్టేది ఎట్లా పడుతుంది అందుకని అడిగాను.
ఒక్కలైన అన్ని క్షమించాలి. ఇదిగో ఈ నుంచి జూమ్ బెడ్ మీద కూర్చొని తీసి మంచిగా ఉండు. నువ్వు పట్టుకున్నానా నేను అందరు మనం పట్టుకోవాలా? నువ్వు వదిలిని పట్టుకొని నేను పట్టుకుంటాను. వాళ్ళిద్దరు పట్టుకొని ముగ్గురు అయితే పట్టుకో. కరెక్ట్గా ఉందా మా చుట్టుపట్ట? అమ్మ సెట్ అయిందా? చూసుకో మరి. ఆయిల్ కూడా చూసుకో. కారుతుంది అటు ఇటు. దాని నిండా పోసి జరుగు బుజ్జి. నీళ్ళు ఆరిపోతుందా? నీళ్ళు తెస్తాను. లేవు చెప్పులు. దండం 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 దండం. పొద్దున నింది గావపోయాట అవుతుండ్రు. ఇప్పుడు ఉన్నదా పెరుగు ఉన్నది ఉన్నది రాడా పెరుగు ఉన్నది ఉన్నదా ఉన్నది పెరుగు వేసుకోలేదమ్మా. పిన్ను నొరిస్తాను. ఏం చేస్తారు? బనానా తింటావా? డోర్ తీసినవారా? డోర్ ఎందుకు తీస్తున్నారా? ఏంటి సంగతి? అయిపోయింది అయ్యా? ఇంటికేనా? మధ్యలో ఆకలిస్తే ఎట్లా? ఏం లేదు. ఆకలిస్తే అన్నం పెడతా. ఇది అది పడుతుంది, కాపీరైట్ పడుతుంది. ఆకలిస్తే అన్నం తినాలి. హోటల్లో ఉన్నాయి. ఏ హోటల్లో ఫుడ్ ఎవరు తింటాడు? మరేం తింటారు? అమ్మమ్మ డోర్ తీసిండు. మళ్ళీ నెక్స్ట్ ఎట్లా వేద్దాం ట్రిప్? అది ఉంది కదా, దాని పేరేంది? డింగిరిక్క డింగి. మైసిగండి 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 పోదాం. నెక్స్ట్ ఒక వచ్చే నెల పోదాం. స్వర్ణగిరి కూడా ఒకసారి పోవాలి. స్వర్ణగిరిలో ఏముందమ్మమ్మ? స్వర్ణగిరి బాగుంది కదా, మేము చూడలేదు కదా. చూడడానికి బెటర్ ఓకే, కానీ పోవాలట. నైట్ పోతే బాగుంటుంది. నైట్ కాదు, నైట్ లైటింగ్ బాగుంటుంది. ఇంకా సాయంత్రం 3-4 గంటలకు పోవాలి. పోయి 9 గంటల వరకు రిటర్న్ అయితే అప్పుడు నైట్లో బాగా కనిపిస్తుంది.
ఆడ చేసేది ఏం లేదు ఉట్టి దర్శనమే బాగానే ఉంటుంది. ఏం చెప్తున్నావు కన్నయ్య? ఏం తిత్తున్నావు? బనానా తింటున్నావా? మొత్తానికి మాకు వేములవాడ దర్శనం బాగా జరిగింది. మధ్యలో మా అమ్మమ్మ మా నాయనమ్మ తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళని వెతుకుంటూ మేము వెయిట్ చేసినాం. కానీ వాళ్ళకంటే ముందే మాకు దర్శనం అయిపోయింది. మా వెనకాల వాళ్ళు 2 గంట సేపు లైన్లో నిలబడి దర్శనం చేసుకొని వచ్చేసరికి మేము వెయిట్ చేసినాం. చాలా టైం పట్టింది. మా అమ్మమ్మ ఎందుకు లేట్ అయిందా అమ్మమ్మ? అసలు ఎందుకు తప్పిపోయినావు? మేమే తప్పిపోయినాం కదా. మీరు లైన్లో వచ్చిర్రు కానీ మేము మీ పక్కన లైన్లో నుంచి మేము వెళ్ళినాం. అసలు ఎవ్వరు లేరు. మీరేమో కోడని కట్టేసే లైన్ నిలబడ్డారు. కోడని కట్టేసే లైన్ అనమాట. మేము వెళ్ళిందేమో డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాం. ఓన్లీ 2 minutes. అవును, కానీ దర్శనము అది బాగా జరిగింది. మళ్ళీ భీమేశ్వర ఆలయం కదా, భీమేశ్వర ఆలయం దర్శనం బాగా జరిగింది. తర్వాత బద్దిపోషమ్మది కూడా తొందరగా అయిపోయింది. మనం కొంచెం లేట్ అయి ఉంటే వర్షాలు తడుస్తుండే కదా. మనం లేట్ చేస్తే తొందరగా అలా తడిచిపోదు. మనం పోయి వచ్చిన ఒక 2 నిమిషాలకి ఏమో వర్షం పెద్దది స్టార్ట్ అయింది. ఇక బోనాలు పట్టుకొని ఆ గేట్ దగ్గర చాలా మంది వెయిట్ చేసారు వెళ్ళలేక. పోషమ్మ తల్లి సత్తానా తొందరగా బయటపడ్డాం. నిజంగా అసలు ఎప్పుడు కాలే అమ్మమ్మ ఇంత తొందరగా దర్శనం. ఫస్ట్ టైం కాదు అంత తొందరగా. అవును, మేము వచ్చినప్పుడు అసలు ఎట్లా అయింది? పొద్దున 7 గంటలకు పోయిన వాళ్ళము 1 గంట అయింది దర్శనం. అయితే పోషమ్మ కాడ బాగా ఉసుకపోతే రాలకుంటా బోనాలు అయితే అసలు ఇట్లా నెట్టేసుకునుడు ఆడ మనం గుడికాడ నన్ను ఎవరినో నెట్టేస్తారు కదా. కానుక అమ్మవారు గుడి ముందటే పోయింది. నేనైతే అయ్యగారు నానింది ఏమనరా తిట్టినా సపోర్ట్ చేయలేదు. మళ్ళీ అంతసేపు కూడా అమ్మవారిని చూడనియరు కదా అమ్మ, జనాలు తక్కువ. నాకు మనశ్శాంతి లేదు. నేను బాధపడి బోనం చేసుకొని వస్తే ఇట్లా జరిగిందని నేను బయటికి బాధపడుకుంటూ వస్తానికి మా బయటికి రాగానే వాళ్ళు తమ్ముడికి వాళ్ళు నిండుకొని చెప్పిండు.